హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th తెలుగు సబ్జెక్ట్ అనమాట. తెలుగు లాంగ్వేజ్ ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మీకు చూసినట్లయితే పేజీ నెంబర్స్ కనపడుతున్నాయి, అవునా? మీకు ఇప్పుడు ఏవైతే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి కదా, వాటిలో మనకి లాస్ట్లో మోడల్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. ఇవి ఇంతకుముందు ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ యొక్క లాస్ట్లో ఇచ్చిన మోడల్ పేపర్స్ అనమాట. ఓకేనా? సిలబస్ చేంజ్ అయిన తర్వాత కరోనా వల్ల ఎగ్జామ్స్ జరగలేదు, డైరెక్ట్గా పాస్ చేస్తారని తెలుసు కదా. కాబట్టి మీకు ఎటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేవన్నమాట. అలాగే మోడల్ పేపర్స్ కూడా మనకు టాస్ వాళ్ళు ఏ విధంగానూ ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ ఇంటర్కి అవి కూడా లాంగ్వేజెస్కి మాత్రమే ప్రొవైడ్ చేశారు. కాబట్టి జస్ట్ మీకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని తెలియడం కోసం నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఈ మోడల్ క్వశ్చన్ పేపర్స్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఏ విధమైన మోడల్ పేపర్స్ మనకి టాస్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదండి. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఆ వీడియో అక్కడ ఆంధ్రప్రదేశ్ వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు అక్కడ కామెంట్ చేస్తున్నారు కింద. తెలంగాణవి కూడా ఇదే విధంగా మోడల్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రీవియస్వి చేయండి మేడం అని చెప్పేసి పెడుతూ ఉన్నారు. బట్ ఏంటంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ అలాంటివి వాళ్ళ వెబ్సైట్లో ఎటువంటివి ప్రొవైడ్ చేయట్లేదండి. ఓకేనా? అలాగే ఇప్పుడైతే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయిన తర్వాత అయితే టెక్స్ట్ బుక్ల్లో కూడా మనకి ఎటువంటి మోడల్ పేపర్స్ కూడా ఆన్లైన్ మెటీరియల్స్లో లేదు. ఓకేనా? ఓన్లీ మీరు చదువుకునే వాళ్ళకి మాత్రమే మీకు మీ స్టడీ సెంటర్స్లో టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటా. వాటిలో అయితే ఎటువంటి మోడల్ పేపర్స్ కూడా లేవండి. ఓకేనా? ఇంకా చెప్పాలంటే తెలంగాణ వెబ్సైట్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో ప్రాస్పెక్టస్ కోసం ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ అవుతుందండి. ఇది ఒకసారి బాగా గమనించండి అందరూ. ఓకేనా? అయితే మనం ఇప్పుడు మోడల్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. అయితే తెలుగు మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి టైం 3 అవర్స్ అనమాట. 3 గంటల సమయం, 100 మార్కులు. ఇక్కడ మనకి చూసినట్లయితే పార్ట్ ఏ 75 మార్కులకు ఉంది. దానికేమో సమయం 2.5 గంటల సమయం అనమాట. మొత్తం 3 గంటల్లో 2.5 గంటలు మనకి పార్ట్ ఏకే ఉంటుంది. మార్కులు 75 మార్కులు పార్ట్ ఏ నుండి వస్తాయన్నమాట. పార్ట్ ఏలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీకు ఇవ్వబడిన జవాబు పత్రంలోనే రాయాలి. మనకి ఏవైతే ఆన్సర్ బుక్లెట్ ఇస్తారో వాటిలోనే రాయాలన్నమాట. సమాధానం రాసే ప్రశ్న యొక్క సంఖ్యను సరిగ్గా సూచించండి. ఇవన్నీ ప్రతి మోడల్ పేపర్ కానీ క్వశ్చన్ పేపర్లో కానీ ఉంటూనే ఉంటాయి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయాలి, కొట్టివేతలు లేకుండా స్పష్టంగా రాయాలి. ఓకే, ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం. మనకి ఫస్ట్ బిట్ చూసినట్లయితే 2 పద్యాలు ఇచ్చారు. ఏదన్నా ఒకదానికి ప్రతిపదార్థం ఇంకా తాత్పర్యం రాయమన్నారు. దానికి మనకి 1x5 మార్క్స్ అనమాట. ఓకేనా? ఒకదానికి మాత్రమే రాయాలి, 5 మార్కులు వస్తాయి. తర్వాత కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి అని అడిగారు. అయితే చాలామంది అడుగుతున్నారండి, 5 మార్క్స్ క్వశ్చన్కి ఎన్ని లైన్స్ ఆన్సర్ రాయాలి, ఇట్లా ఇట్లా అడుగుతూ ఉన్నారనమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఎన్ని లైన్స్ రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఎన్ని లైన్స్ రాయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే 5 వాక్యాల్లో అని చెప్పేసి ఇచ్చారంటే అవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ 2x5 10 మార్క్స్ అని ఇచ్చారు. 5 వాక్యాల సమాధానం రాయమన్నారు. కానీ ఇక్కడ మీరు ఎన్ని లైన్స్ రాయాలి అని అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే 10 లైన్స్ రాయాలండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 4 to 5. ఓకేనా? 5 మార్కుల ప్రశ్నలకైతే కనీసం 10 లైన్ల సమాధానం రాయాలి. 8 నుంచి 10 లైన్ల సమాధానం రాయాలి. 2 మార్కుల ప్రశ్నలకైతే 4 నుంచి 5 లైన్ల సమాధానం రాయాలన్నమాట. అంటే పర్టికులర్గా ఇంతే రాయాలని కాదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఉంది. గాంధీజీ వ్యక్తిత్వాన్ని గురించి 2 ప్రశ్నలు ఇచ్చారనమాట. ఓకేనా? 2 ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఒకటి మనకి పద్యభాగం గద్యభాగం అని ఉంటాయి కదా. పద్యభాగం నుంచి ఒక బిట్టు అండ్ గద్యభాగం నుంచి ఒక బిట్టు ఉన్నాయండి ఇక్కడ. ఓకేనా? ఇంకా కింది ప్రశ్నలకు 2-3 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఉంది. ఓకేనా? సెకండ్ బిట్ ఏమో 5 వాక్యాల సమాధానాలు రాయాలని ఉంది. 2 ప్రశ్నలకు ఈ సమాధానాలు రాయాలి, 10 మార్కులు వస్తాయి. మూడవ బిట్లో ఏమో 2-3 వాక్యాల్లో సమాధానాలు రాయాలని ఉంది. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, 6 మార్కులు మనకి ఈ బిట్ నుంచి, థర్డ్ బిట్ నుంచి వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి ఫోర్త్ బిట్ అండి. ఫోర్త్ బిట్లో కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, 2 ప్రశ్నలు ఇచ్చారు. వాటికి కూడా ఒక్కొక్క దానికి 5 మార్కులు, 10 మార్కులు మనకి
4th బిట్ నుంచి వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, 5 మార్క్స్ క్వశ్చన్స్ అని అంటే ఆన్సర్ మీరు పెద్దగా రాయాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ 5th బిట్, కింది ప్రశ్నలకు 2-3 వాక్యాల్లో జవాబులు రాయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బిట్ మాత్రం మనకి పద్యం ఇచ్చేసి ప్రతిపదార్థం తాత్పర్యం రాయమంటున్నారు. సెకండ్ థర్డ్ బిట్స్ వచ్చేసి మనకి పద్య భాగం నుంచి, తర్వాత గద్య భాగం నుంచి 2 బిట్స్ అనమాట. పద్య భాగం నుంచి 5 మార్కుల ప్రశ్నలు, 3 మార్కుల ప్రశ్నలు. అలాగే గద్య భాగం నుంచి కూడా 5 మార్కుల ప్రశ్నలు 2, 3 మార్కుల ప్రశ్నలు 2 ఇస్తున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం 5th బిట్ వరకు అయిపోయింది కదా. 6th బిట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ క్రింది ప్రశ్నల్లో ఒకదానికి 5-6 వాక్యాల్లో జవాబులు రాయండి అని అన్నారు. ఇక్కడ చూస్తే మనకి ఉపవాచకం అని ఒకటి ఉంటుంది కదండి తెలుగులో. ఉపవాచకం నుండి ఇక్కడ మనకి 2 ప్రశ్నలు ఇచ్చారు. ఏదైనా ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి, 5 మార్కులు అనమాట. ఇంకొక ప్రశ్న కూడా అంటే 7th బిట్ కూడా మనకి ఉపవాచకం నుంచే వస్తుంది. 2-3 వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 3 మార్కులు, 3 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 9 మార్కులు మనకి 7th బిట్ నుంచి వస్తాయి. ఇప్పుడు 7 బిట్స్ చెప్పుకున్నాం కదా. ఈ 7 బిట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి. సెకండ్, థర్డ్ 2-3 బిట్స్ ఏమో పద్య భాగం నుంచి, 4-5 బిట్స్ ఏమో గద్య భాగం నుంచి, 6-7 బిట్స్ ఏమో ఉపవాచకం నుంచి వస్తున్నాయి. ఓకేనా. ప్రతి దాంట్లో కూడా 5 మార్కుల ప్రశ్నలు, 3 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కింది అంశాల్లో ఒక దానిని గూర్చి 12 పంక్తుల్లో రాయండి. మనకి వ్యాసాలు ఉంటాయి కదండి, వ్యాసాలు అనమాట. వ్యాసాలు ఒకదానికి 5 మార్కులు, 2 ఇచ్చారు ఇక్కడ. దూరదర్శన్, మాతృభాషలో విద్యాబోధన అని ఇచ్చారు. వీటిలో ఒకదానికి రాయాలి, 5 మార్కులు వస్తాయని చెప్పేసి ఇచ్చారనమాట. ఇవైతే మనకి వ్యాసాలు కానీ, లెటర్ రైటింగ్ కానీ ఇప్పుడు పేపర్ చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా ఒకటే ఉంటాయండి. సిలబస్ మీ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినాయి కాబట్టి పాఠాల్లో ఉండే ప్రశ్న జవాబులు మాత్రమే మారుతాయండి. ఓకేనా. గ్రామర్ కానీ ఇట్లా వ్యాసాలు కానీ ఏవి కూడా చేంజ్ అవ్వవు. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి వ్యాసాలు చూడండి, దూరదర్శన్, మాతృభాషలో బోధన అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 9th బిట్కి వచ్చేసేసరికి ఇక్కడ ఏముంది, కింద పేర్కొన్న లేఖల్లో ఒకదానికి సమాధానం రాయండి. ఇక్కడ చూడండి, నీకు నచ్చిన ప్రదేశాన్ని గురించి మిత్రునికి లేఖ రాయండి. మీ వీధిలోని పారిశుద్ధ్య సమస్యను గురించి సంబంధిత అధికారికి లేఖ రాయండి అని ఇచ్చారు. ఇప్పుడే చెప్పా కదా, మీకు సిలబస్ చేంజ్ అయింది అంటే ఓన్లీ లెసన్స్ అంటే పాఠాలకి సంబంధించిన ప్రశ్న జవాబులు మాత్రమే మారుతాయి. ప్రశ్న జవాబులు అంటే పద్యాలు, ప్రశ్న జవాబులు అన్నీ మారుతాయి. అంతే తప్ప గ్రామర్ కానీ లేదంటే ఈ వ్యాసాలు కానీ, లెటర్ రైటింగ్ కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. కాబట్టి ఇవి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ లెటర్స్లో మేము అన్నీ నేర్చుకుంటామంటే ఓకే, లేదనుకుంటే తప్పకుండా మీకు ఫ్రెండ్కి రాసే లెటర్, మిత్రునికి, స్నేహితునికి రాసే లేఖ ఒకటి కంపల్సరీ వస్తుందండి. అది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరే 5 మార్క్స్ అనేవి మీకు ఇక్కడ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనం 10th బిట్కి వచ్చేసాం. కింద ఇవ్వబడిన రచయితలలో ఒకరిని గురించి 3-4 వాక్యాలు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో సిలబస్ చేంజ్ అయింది కదా. అప్పుడు ఉన్న లెసన్స్కి సంబంధించిన రచయితలు అనమాట వీళ్ళు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. బట్ ఇప్పుడు మనకి సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మీకున్న పాఠాల్లోంచి రచయితల గురించి మనకి ఇక్కడ వస్తుందన్నమాట. రచయిత పరిచయము, కవి పరిచయాలు. ఓకేనా. ఒక రచయిత పరిచయం వస్తుంది అండ్ అలాగే ఒక కవి పరిచయం వస్తుందన్నమాట. ఓకేనా. ఆల్రెడీ ఈ రచయిత పరిచయాలు 3-4 వాక్యాలు ఈజీగా ఎట్లా రాయాలనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను అనుకుంటాను. ఒకసారి మీరు మళ్ళీ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. రచయిత పరిచయం, కవి పరిచయాలు ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి 11th బిట్. కింది పాదాన్ని ఘన విభజన చేసి ఏ పద్య పాదమో తెలపండి. ఈరోజే పోస్ట్లో పెట్టానండి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఛందస్సు అనేది ఈరోజే, అంటే ఇంతకుముందు అది నా ఛానలే. ఓకేనా. ఆ వీడియోని నేను ఆల్రెడీ మళ్ళీ పెట్టాను అనమాట, పోస్ట్లో పెట్టాను. ఈరోజు ఛందస్సు అని ఉంటుంది, అది ఒకసారి చూడండి, మీకు వీటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. ఓకేనా. పాదాన్ని ఘన విభజన చేసి ఏ పద్య పాదమో తెలపండి, దానికి 3 మార్కులు ఉన్నాయండి. తర్వాత కింది వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చి రాయండి. ఓకేనా. దానికి 2 మార్కులు ఉన్నాయండి. సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు ఏ విధంగా చేయాలనేది గ్రామర్ పార్ట్, తెలుగు గ్రామర్ అనే వీడియోస్లో నేను చేశాను ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ అక్కడ చెక్ చేసుకోండి ఏ విధంగా రాయాలి సంయుక్త వాక్యం అనేది. నేను ఆన్సర్స్ ఏం చెప్పట్లేదు,
మనకి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్తున్నా. ఒక ఘన విభజన వచ్చింది, ఒక సంయుక్త వాక్యం వచ్చింది, అలాగే కింది పద్యపాదంలోని అలంకారాన్ని గుర్తించండి. ఒక అలంకారం వచ్చింది, దానికి 2 మార్క్స్ ఉన్నాయి. తర్వాత జాతీయానికి అర్థం రాసి సొంత వాక్యంలో ఉపయోగించడం 14th బిట్, దానికి కూడా మనకి 2 మార్కులు ఉన్నాయి. ప్రతి బిట్కి 2 మార్కులు ఉన్నాయండి. తర్వాత లాస్ట్ది వచ్చేసి 15వ బిట్, కింది పద్యానికి భావం రాయండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు, దానికి భావం రాయాలి. ఇప్పుడు ఇది ఇంతకు ముందున్న టెక్స్ట్ బుక్లో ఉంది పోయం అనమాట, అదే పద్యం. కాబట్టి ఇప్పుడు మీకు ప్రస్తుతం ఉన్న సిలబస్లో ఉన్న పద్యాలే వస్తాయి. అవి కూడా చాలా ఈజీ, వరకు సుమతి శతకం, వేమన శతకం ఇలాంటి చిన్న చిన్న పద్యాలే వస్తాయి అన్నమాట. ఓకేనా, దానికి కూడా మనకు 3 మార్కులు అయితే ఉన్నాయి. తర్వాత పార్ట్ బికి వచ్చేసేసరికి మనకి ఇక్కడ మన పార్ట్ బి 25 మార్కులకు ఉంటుంది. 30 నిమిషాల టైం అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రామర్ రిలేటెడ్ కానీ అండ్ అలాగే మీ టెక్స్ట్ బుక్లో మీ లెసన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి చాయిస్ ఆప్షన్, చూసింగ్ ఆప్షన్ ఇచ్చారు, అలా 4 మార్క్స్ ఉన్నాయి. తర్వాత ఖాళీలు 4 మార్క్స్కి ఇచ్చారు. తర్వాత వీటికి గుణము అనే పదానికి వికృతి రాయండి, ప్రకృతి వికృతి, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, వ్యతిరేక పదం, సంధి పేరు రాయడం, సంధి విడదీసి రాయడం, ఓకేనా, సమాసం పేరు రాయడం, విగ్రహ వాక్యాన్ని సమాసంగా మార్చి రాయడం, విరామ చిహ్నాలు గుర్తించడం, లాస్ట్లో వచ్చేసి నిఘంటు క్రమంలో రాయడం. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ బిట్స్ అనమాట. తర్వాత కింది పేరాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు, ప్యాసేజ్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ప్యాసేజ్ అండ్ ఆన్సర్స్ నుంచి ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అని నేను చెప్తూ ఉంటాను కదా, ఇదే అనమాట. అది మనకి కింద ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. ఓకేనా, ఇది మనకు తెలుగు మోడల్ పేపర్ అండి, ఓపెన్ 10th తెలుగు మోడల్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.